రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ కూటమిలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దందాలు అక్రమాలకు చెక్ పడలేదు, అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయన్నది, ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు వరకు మనం ఒక లిస్ట్ చూసాం కదా. సో అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు అందుబాటులోకి వచ్చారు. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మస్తాన్ రావు గారు, హైకమాండ్ జగన్ బ్యాచ్ తోనేమో ఇటు టీడీపీ అధిష్టానం కుస్తీ పడతా ఉంది. అంటే మేము వాళ్ళని బుక్ చేసేస్తాము, రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ అంతు చూస్తాము అని బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారు అటు నారా లోకేష్. అలాంటి పరిస్థితుల్లో జిల్లా నేతలందరూ అక్రమార్కులతో దోస్తీ అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నారు. ఒక పక్కేమో హైకమాండ్ కుస్తీ, ఇటువైపేమో వీళ్ళు దోస్తీ అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఏం జరుగుతుందంటారు ఏపీలో? ఇది అవకాశవాద రాజకీయం అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ అండి రాజనీతి ప్రేక్షకులకు. మీకు ఖచ్చితంగా అండి, ఇప్పుడు మీరు ఏదైతే మొత్తం మన ఓపెనింగ్ రిమార్క్స్ మొత్తం చూసారు, అన్ని జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఎలా జరుగుతుంది అనేది, ఇది ఖచ్చితంగా వాస్తవంతో కూడిన కథనంగా నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే డబ్బు, పలుకుబడి. ఇప్పుడు మొదట్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ మైన్స్, అదేవిధంగా మద్యానికి సంబంధించి, శాండ్కి సంబంధించి అక్రమాలకు తెరలేస్తారు. అది బాగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి అది గమనించిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అది మొదటిసారిగా అలా జరిగేసరికి వీళ్ళందరూ కంగుతున్నారు. దీంతో వీళ్ళు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటంటే గతంలో వైసీపీలో ఉండి ఈ మద్యం కానీ శాండ్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళ ద్వారానే ప్రోత్సహించడం బియ్యం చేశారు. ఎందుకంటే వీళ్ళ చేతికి మట్టి అంటున్నారు, మంత్లీ వాళ్ళకి ప్యాకేజ్ రూపంలో అమౌంట్ వచ్చేస్తూ ఉంటుంది. సో అది వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళ దగ్గర నుంచి వెళ్తుంటాయి, వీళ్ళ ఆఫీస్ నుంచి. సో అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే మండల స్థాయి, గ్రామ స్థాయి లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇది రుచించడం లేదు. ఏంటంటే మొన్నటి దాకా చేసింది వాళ్ళే దందా, వాళ్ళకి 4 డబ్బులు సంపాదించుకున్నారు, మాకేదన్నా కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది అనుకుంటే ఇప్పుడు కూడా అదే వైసీపీ బ్యాచ్ తో వీళ్ళందరూ కూడా దందా నడుపుతూ వాళ్ళ అక్రమార్జనకు పాల్పడతా ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క వాళ్ళ గోడును ఎవరు పట్టించుకునే వాళ్ళ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ రెండు విధాలుగా చూడొచ్చు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పోరాటం చేసి కేసులు పెట్టించుకొని ధర్నాలు చేసి ఆందోళన చేసిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ రాగానే కొంత పలుకుబడి సంపాదించుకున్నాం, లేదా అసలు డబ్బులు సంపాదించుకున్నాం అనే యాంగిల్ ఉంటుంది, లేదా ప్రజాసేవకు సంబంధించి మళ్ళీ ప్రజలకు దగ్గర అవుదాం అనేది కూడా చాలా మంది నాయకులు భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ఏవైతే భూకబ్జాలు కానీ, లేదంటే గతంలో వాళ్ళు ఈ లిక్కర్ సిండికేట్ కి సంబంధించి కానీ వాళ్ళందరూ చేస్తా ఉన్నారు, తిరిగి వాళ్ళే చలాయిస్తా ఉన్నారు. మనం చాలా ఉదాహరణలు కూడా చెప్పచ్చు వీటికి సంబంధించి. సో నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఏంటంటే, ఇంకొక టీం. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఒంగోలులో మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా నర్సరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు గారి, అదేవిధంగా మచిలీపట్నంలో బాలశౌరి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చివరి క్షణంలో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళతో పాటు వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా చేరడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంపీ స్థాయిలో ఆ 7 నియోజకవర్గాలు, దాదాపు 8 నియోజకవర్గాలు, వాళ్ళందరిలో కూడా వైసీపీ నాయకులు వీళ్ళంటే ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం బియ్యం చేసేసరికి ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీకి నిరంతరం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పుడు వైజాగ్ లో కావచ్చు, లేదంటే మీరు ఇందాక చెప్పిన కృష్ణా జిల్లాలో కావచ్చు, మీరు మైలవరంలో అయితే మరొకటి అక్కడ అంతకు ముందంతా ఏంటంటే జోగి రమేష్ గారు, అదేవిధంగా మైలవరంలో అప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ కృష్ణప్రసాద్ గారు, వాళ్ళిద్దరు అనుచరులు అంతా కూడా అక్కడ దందా నడిపారు, వాళ్ళు పలుకుబడి చెలాయించారు, కేసులు పెట్టించారు తెలుగుదేశం పార్టీ మీద. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే కూర్చున్నారు. దేవినేని ఉమా గారి ఆధిపత్యం వచ్చిద్దాము, మన పార్టీకి సంబంధించి కొంతవరకన్నా మనం నడుపుకోవచ్చు, ఇక్కడ పలుకుబడి కానీ, లేదంటే ప్రజలకు సంబంధించిన సేవలు కానీ, లేదంటే ఏదైనా ప్రజలు తెలుగుదేశం పార్టీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళకి అధికారుల దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకున్నామన్నా కూడా ఇప్పుడు వాళ్ళ కాని పరిస్థితి నెలకొంటా ఉంది. సో ఇదంతా ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు అన్నట్లు పై స్థాయిలోనేమో ఆయన రెడ్ బుక్ అంటున్నారు, లేదా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొంత కేసులు పెడతాం, అది జరుగుతుంది. కింది స్థాయిలో ఏంటంటే ఇంకోటి కూడా ఇక్కడ గత
రెండు మూడు నెలలుగా చూసినట్లయితే ఒక 4-5 నెలలుగా ఏదైతే ఈ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు వీటికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పొలం వంటి ఆ నేతలందరినీ కూడా ఆకర్షిస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు మేమంతా కష్టపడిందంతా మళ్ళీ వీళ్ళ కోసం వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకి బిల్స్ పాస్ చేసి మళ్ళీ వాళ్ళ చేత తన్నులు తిన్న మేమే తిరిగి వాళ్ళ కింద పనిచేయాల్సి రావడం ఏంటనేది ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు ఈ ఫిర్యాదులన్నింటినీ చూడటానికి ఒక ఏదైతే ప్రజావాణి కార్యక్రమం, ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారో అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైన వైసీపీ నుంచి వచ్చి ఈ తెలుగు తమ్ముళ్ళ మీద దండాలు చేస్తున్న వాళ్ళ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అగత్యం ఏర్పడిన దుస్థితి అయితే ఉందని నేను చెప్తాను. అయితే మస్తాన్ గారు, మరి అంటే టీడీపీ అధిష్టానానికి తెలియకుండానే జిల్లా నేతలు, వైసీపీ లీడర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఈ రకమైనటువంటి దందాలకు పాల్పడతారంటారు? అంత ధైర్యం చేస్తారా వాళ్ళు అసలు? అంటే ఇప్పుడు పై స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎట్లా ఏంటంటే వాళ్ళు ఆ సూపర్ 6 హామీల అమలు కానీ, లేదా ప్రభుత్వం నడపడం కానీ, లేదంటే ఆ కుంభకోణాలకు సంబంధించి వెలికి తీయటం కానీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఇంతకుముందు అయితే పరిశీలకులు ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీకి పరిశీలకులు కానీ వాళ్ళంతా ఉండి కొంత అధిష్టానానికి ఇదంతా చేరవేయటం అది జరిగేది. ఇప్పుడు వాళ్ళంతా వేరే వాటిల్లో నిమగ్నమై ఉండటం, బిజీగా ఉండటం వల్ల కింది స్థాయిలో ఇదంతా కూడా చూడలేని పరిస్థితి, పట్టించుకోలేని పరిస్థితి. అదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ బాధంతా ఏంటంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, మేము కేసులు పెట్టించుకున్నాం, చిన్న సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేశారు, లేదా బయట ఏదన్నా మాట్లాడుకుంటే అరుగుల మీద రచ్చబండ దగ్గర మాట్లాడుకుంటే అమ్మనా బూతులు తిట్టి మమ్మల్ని అసలు ఇంటి నుంచి కదలకుండా చేశారు. ఈ విధమైన దుస్థితిని ఎదుర్కొన్న మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరిగి ఒక బానిసలాగా ఆ పార్టీకి సంబంధించి వచ్చిన నేతల కిందే బతకడం ఏంటి అనేది దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురవుతాం ఖచ్చితంగా చూడొచ్చు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళ చేతికి మట్టి అంటకుండా, ఇప్పుడు మీరు అన్నారు రేషన్ బియ్యం అన్నారు, ఫస్ట్ లో మొదట్లో చెప్పారు. రేషన్ బియ్యం అక్కడ కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు అందరి దృష్టికి తెచ్చినప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఆగింది, తిరిగి యథార్థంగా జరుగుతూనే ఉంది. ఎవరైతే గతంలో రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి పాల్పడ్డారో తిరిగి అదే వ్యాపారం చేస్తా ఉన్నారు, అదే మాఫియా కొనసాగిస్తా ఉన్నారు. సో వాళ్ళు ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి ఆ అమౌంట్లు నెలలా ఏదైతే అమలు చేస్తా ఉన్నారు. అప్పుడప్పుడు వీళ్ళు ఎవరికైతే ఏంటంటే వీళ్ళకి పార్టీ నడుపుకోవాలన్నా, లేదంటే అంశాలకి లేదా నియోజకవర్గాల్లో కొంత ఆఫీసులు, కార్యాలయాలు నడుపుకోవాలన్నా కూడా కొంత మనీ అవసరం వాళ్ళ నుంచి వస్తుంది. కాబట్టి ఇక వీళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయి తెలుగు తమ్ముళ్ళని పట్టించుకోవడం కూడా కొంత మానేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అదే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళలో అసంతృప్తి, ఓవైపు ఏమో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడంలో కొంత లేట్ అవుతా ఉంది. నిన్నగా మొన్న మార్కెట్ యార్డుకి సంబంధించి ఇచ్చారు, గతంలో కొన్ని ఇచ్చారు, దాదాపు సంవత్సరం గడిచిపోతా ఉంది. వాళ్ళకి ఆ పదవులు రావట్లేదు, ఇటు వైసీపీ వాళ్ళ నుంచి వచ్చిన నాయకుల దందా కూడా ఎక్కువ అవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్లో లేదంటే జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిని నియమించింది తెలుగుదేశం పార్టీ. అంటే ప్రభుత్వ పరంగా నియమించినప్పటికీ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా సమన్వయం చేయాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా జిల్లాలను అక్కడ సందర్శించట్లేదు. సందర్శించకపోగా పైగా తెలుగుదేశంలో కొత్తగా వచ్చి చేరిన వైసీపీ నాయకులతో, వాళ్ళైతే ఇప్పుడు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళతో ఇప్పుడు గుమ్మరు జయరాం సంబంధించి ఉంది. ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేటాడారు, అసలు వాళ్ళని అనేక కేసుల్ని వాళ్ళని ఇరికిచ్చిన పరిస్థితి కూడా ఉంది. తిరిగి ఆయన నాయకుడైన పరిస్థితి, వాళ్ళ బ్రదరు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే తిరిగి ఆధిపత్యం నుంచి ఎలా ఇచ్చేసరికి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, కొంతమంది నియోజకవర్గ స్థాయిలో కూడా ఉన్నారంటే ఎటువంటి సందేహం లేదంటారు ప్రజలు. అయితే అసలు ఈ వలస వచ్చిన వాళ్ళని కట్టడి చేసి వాళ్ళు చేస్తున్నటువంటి దందాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటారు మస్తాన్ రావు గారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, క్రియాశీలకంగా పార్టీకి కూడా ఆయన వ్యవహరిస్తా ఉన్నారు. దాదాపు 1 కోటి మందికి పైగా సభ్యత్వం చేర్చాను, రికార్డులు బద్దలు కొట్టారన్నారు. మరి ఆ 1 కోటి మందిలో ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఆయనే తీసుకోవాలి. ఆయన వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ పార్టీలో ఎవరైతే నమ్మకస్తులుగా గత 40 ఏళ్ళ నుంచి ఉండి పనిచేసి ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల చేతిలో మేము పనిచేయాల్సి రావడం అనే బాధపడుతున్న వాళ్ళని గుర్తించకపోతే, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం తీసుకుంటే
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నేను వైసీపీకి సంబంధించి చెప్తా ఎలా పార్టీ పతనం అవుతుందని. గతంలో వల్లభనేని వంశీ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ దొట్టా రామచంద్రరావు గారు, యార్లగడ్డ వెంకటరావు గారు వైసీపీలో పనిచేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. అక్కడ పార్టీ పతనం అయిపోయింది. ఈ రోజు ఏమైపోయింది, అక్కడ ఓడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే మీరు గుడివాడ చూడండి, గుడివాడలో కొడాల నాని గారి దగ్గర గతంలో ఆయన పనిచేశారు, గతంలో తులసిబాబు అని పనిచేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న వెనిగళ్ల రాము గారు ఈ తులసిబాబు గారిని తీసుకొచ్చి మీదెక్కించుకున్న పరిస్థితి ఒకటి చూస్తారు. రఘురామకృష్ణ గారు డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఆయనే ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో అంటే రఘురామకృష్ణరాజు గారి స్థాయిలో ఎంతమంది చేయగలుగుతారు? ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇట్లా చేర్చుకునేటప్పుడు అక్కడ దామచర్ల జనార్దన్ గారు చాలా అబ్జెక్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది మనకు. అక్కడ మనం చూసాం అందరం కూడా. సో ఇట్లా ఎంతమంది ఆ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు రెస్పాండ్ అయితే తప్పితే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు ఈ విధమైన బాధని, అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇదే తెలుగుదేశం పార్టీ కనుక అధినాయకత్వం పట్టించుకోకుండా వాళ్ళని అదే విధంగా నిర్లక్ష్యానికి గురి చేసినట్లయితే ఈ వైఎస్ఆర్సీపీ ఏ విధంగా పతనమైందో అదే విధమైన ఫలితాలు వాళ్ళకు కూడా అందే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అవినీతి పరులను ఆరోపించినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికార పక్షంలో చేరిన తర్వాత అంటే వాళ్ళ తప్పులు అన్నీ ఒప్పులైపోతాయా? అంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా కడిగేసుకున్న వాళ్ళు అయిపోతారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చెప్పారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ అనుచరులు చాలా మంది భూ కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అనేది ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఒక సిట్ వేసిన పరిస్థితి ఉంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్పారు, ఎవరిని కూడా మేము అవినీతికి పాల్పడడానికి వదిలిపెట్టమన్నారు. పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఆయన అనుచరుల మీద కానీ వేసిన సిట్ కానీ అవినీతికి సంబంధించిన దర్యాప్తు కానీ ఎక్కడికి పోయినాయి? సో కూటమి పార్టీలో కనుక చేరినట్లయితే గతంలో ఉన్న అవినీతి వ్యవహారాలు కానీ లేదా వాళ్ళ మీద ఉన్న దర్యాప్తులు కానీ అన్ని కూడా అక్కడతో క్లోజ్ అయిపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇంకోటి కూడా చెప్తానండి, ఇప్పుడు ఋషికొండకి సంబంధించి అవినీతికి పాల్పడ్డారనేది మనందరం చెప్తా ఉంటాం, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. బొత్స గారు ఇటీవల ఆరోపణ చేశారు, నిజంగా అక్కడ అవినీతి కనుక మీరు చేశారని చెప్తే 80 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఎలా క్లియర్ చేశారు అంటున్నారు. దానికి కూటమి సర్కార్ నుంచి సమాధానం లేదు. మరి ఎట్లా, మరి నిజానికి అక్కడ అవినీతి జరిగింది లేదా అక్కడ టెండర్లు పిలవకుండానే అక్కడ అనేక రకాలైన బాత్ టబ్కి 35 లక్షలు అన్నారు, ఇంకా రకరకాల అలంకరణ సామాగ్రి విదేశాల నుంచి తెప్పించారన్నారు, ప్లాన్ చేసి తెప్పించారన్నారు, ఇవన్నీ కూడా అవినీతి చోటు చేసుకుందని వీళ్ళే ఆరోపించారు. మరి అప్పుడు అట్లాంటప్పుడు ఆ కాంట్రాక్టర్ కి ఆపి అసలు దానిలో ఉన్న వాస్తవాలు ఎంత లేదా అవినీతికి ఏమైనా పాల్పడ్డారా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కదా. బొత్స గారు క్వశ్చన్ చేశారు, మరి మీరు ఋషికొండ కనుక అవినీతి అనుకుంటే మరి ఆ కాంట్రాక్ట్ మీరు ఎందుకు చెల్లించారు? అదే కాదు, చాలా వాటికి సంబంధించి కొన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకి బిల్స్ పాస్ ఆన్ అయిపోతా ఉన్నాయి. ఐఏఎస్ అధికారులు అట్లా పాస్ ఆన్ చేసినప్పుడు తెలుగుదేశం సర్కార్లో ఇప్పుడు కూటమి సర్కార్లో ఉన్న నాలుగు తెచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది చాలా సందర్భాలు. ఇదేంటి వాళ్ళందరికీ బిల్స్ క్లియర్ చేసేస్తున్నారు, అవినీతి అన్నారు అంటే ఏంటి? దీని వెనకాల ఏమైనా కమిషన్లు నడుస్తున్నాయా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలను కూడా ఏమన్నా సంతృప్తి చేస్తా ఉన్నారా అనే అనుమానాలు కూడా ప్రజానికంలో కానీ తెలుగుదేశం నాయకుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. కరెక్ట్. అయితే అంటే జెండా మోసినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి వలస వచ్చినటువంటి వాళ్లకు పెద్దపీట వేసి వాళ్ళకి పదవులు కట్టబెడితే అంటే ఈ రకంగా ఇదే కనుక కంటిన్యూ అయితే ఇన్ ఫ్యూచర్ టీడీపీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటారు? టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఎటో అది అవినీతికి సంబంధించి కావచ్చు లేదా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో అధికారులు, పోలీస్ అధికారులు లేదంటే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మాకు పనులు కాకుండా గతంలో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా చెల్లాయిస్తున్నారు అనేది ఒకటైతే, ఇప్పుడు కొత్తగా లేని సమస్యని ఒకటి తలనొప్పి ఒకటి తెచ్చిపెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా. అంటే బీజేపీ, జనసేన అక్కడ ఏంటి, ఇప్పుడు ఈ కౌన్సిలర్లని, కార్పొరేటర్లని, అదేవిధంగా సర్పంచుల్ని లేదంటే మండల ఉపాధ్యక్షుల్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. రేపు మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మళ్ళీ ఎవరి కింద ఎవరు పనిచేయాలి? ఖచ్చితంగా ఇది డ్రాబ్యాక్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి కానీ, బీజేపీకి కానీ, జనసేన కానీ. ఎందుకంటే గతంలో ఇప్పుడు దాకా మేము పనిచేసి మాకు టికెట్లు వస్తాయి లేదా మా ఇంట్లో మహిళలకు టికెట్లు వస్తాయని వాళ్ళందరూ కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ
ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన వందలాది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు చూశారు. విశాఖపట్నం కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, పొంగనూరు కావచ్చు, కుప్పం కావచ్చు, ఇక మనం వరుస చెప్పుకుంటే తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఇక్కడందరూ కూడా మేయర్లతో సహా మున్సిపల్ చైర్మన్లతో సహా మొత్తం చేరిపోతా ఉన్నారు. Yes. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా కష్టపడి పనిచేస్తున్న ఈ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ సవాల్గా మారే పరిస్థితి ఉంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ డబ్బులే ప్రధానం. ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అధికారాన్ని అనుభవిస్తా ఉన్నారో Right. తిరిగి అధికారం చేకూర్చుకోవడానికే మళ్ళీ వచ్చి వాళ్ళు అధికార కూటమిలో చేరుతా ఉన్నారనే విషయాన్ని రైట్ రైట్ మీరు అన్నట్టుగా అంటే కేవలం టీడీపీ ఒక అధిష్టానం ఇప్పటికైనా కూడా వలస వచ్చి ఎవరైతే పదవుల్లో ఉన్నారో వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళపై ఒక నజర్ అయితే వేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపైన ఇటువంటి దందాలు కొనసాగకుండా అడ్డుకట్ట వేయాలని అంటే ఖచ్చితంగా వాళ్ళు దృష్టి పెట్టాలంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్.